ఫర్ ద ఫస్ట్ టైం నేను దగ్గరగా వెళ్తుంటే ఒక అబ్బాయి సిగ్గుపడుతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ హి ఇస్ మ్యారీడ్ ఆర్ నాట్. ఆల్ రైట్, వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్ళాక నన్ను కొడుతుంది, నన్ను స్టాక్ చేస్తుంది, నా పైన కేసు పెట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ స్టిల్ వి హావ్ ఆర్జీవి సర్ టు గెట్ us బ్యాక్. ఎనీవేస్, సో ఫ్యాకల్టీ అనగానే ఈయన పేరు వచ్చింది. ఈయన పేరు నాకు క్లియర్ గా వినిపించలేదు. కెన్ ఎనీవన్ సే? భరత్ సార్. ఎస్ సార్. సో భరత్ సార్ డైరెక్ట్ గా ఆర్జీవి సార్ పక్కన కూర్చున్నారు కాబట్టి వాట్ క్వశ్చన్ వుడ్ భరత్ సార్ ఆస్క్ ఆర్జీవి సార్? I just want to ask, what motivates him to be like him? What motivates him? Me. What motivates me to be like me is me only. Having said that, I would like to say, because all the great books I read and the wonderful people I met who could contribute so much to me, and I listen a lot instead of talking. So I think that will kind of I absorb that knowledge, and దాంట్లోంచి అన్ని whatever I like I take it and do a mix masala. Yeah. So that final is me. Okay. But the most I admire in you is not everybody takes any question very easily. But being RGV, he takes everything in a positive note. And that is the most which I want to learn from my end. Thank you so much. But why? See, your reason will be different, but my reason is because I'm a very shameless fellow. He takes it in a positive way, but I take it in a shameless way. Yeah. Yes, so faculty నుంచి interesting questions వస్తున్నాయి కాబట్టి after him we got few of the faculty here. I don't know which subject do you teach, sir? Suresh sir. Wait. Suresh sir has his question in phone. అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాడో చూద్దాం. సార్ ఆర్జీవి సార్. Yes. మూవీస్ చాలా మంచిగా ఉంటాయి. అంటే శివ ఆ మూవీస్ ఇప్పుడు రీసెంట్ గా సొసైటీకి సంబంధించిన ఏదో ఒక గుడ్ మూవీ తీయాలని అనుకుంటున్నాను సార్, సొసైటీ రిలేటెడ్. ఇక్కడికి వచ్చి మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే నాకు తట్టింది అది. ఐ విల్ ట్రై. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీరు పవన్ కళ్యాణ్ తో మూవీ ఎప్పుడు ఉంటుంది సార్? నేను చచ్చిన తర్వాత నా దెయ్యం వచ్చి తీయడానికి ఛాన్స్ ఉంది. Yes sir, the green checkered shirt faculty question అంటే పెట్టుకో పర్లేదు వద్దు. క్వశ్చన్ ఫుల్ఫిల్ కాదు సార్, ఆయన ఆన్సర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సేమ్ క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ ఏదైనా చిరంజీవితో తీస్తే ఇంకా బాగుంటది. లాస్ట్ మూవీ దేవుడా. తప్పు సార్, తప్పదు. Okay, we'll consider that. Anyways, one Italian chicken cheese pasta. ఓకే, సో ఇప్పుడు దాకా క్వశ్చన్స్ అన్ని అడిగారు, ఆన్సర్స్ వచ్చాయా లేదా? ఎందుకంత చాలా డీసెంట్ గా వెయిట్ చేస్తున్నారు? మీ ఫ్యాకల్టీ ఉందా ఇక్కడ? ఓకే, మైక్ కోసం చెప్పండి సార్. రీ రిలీజ్ స్ట్రిక్ట్ అవుతున్నాయి కదా, మాకు రక్త చరిత్ర 1, 2 రీ రిలీజ్ కావాలి. అది ఆలోచిస్తున్నాం, త్వరలో చెప్తాను. అండ్ దట్టు నాకు సంధ్యలో మీతో కూర్చో సినిమా చూడడానికి ఒక ఛాన్స్. ఓకే. ఒక్క నిమిషం. ఓకే అన్నారు, నువ్వు అడిగావు, ఆయన దేవుడిలాగా వరాలు ఇస్తూ వెళ్ళిపోతున్నారు అప్పటి నుంచి. ఓకే, ఇదంతా పక్కన పెడితే సంధ్య ఎందుకురా? వై సంధ్య థియేటర్, ఎస్పెషల్లీ సంధ్య? వై? ఎంజాయ్ చేయాలంటే సంధ్య, సుదర్శన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎంజాయ్ చేయొచ్చు, వేరే థియేటర్ లో ఎంజాయ్ చేయలేదు. సో యూ ఎక్స్పెక్ట్ ఆర్జీవి సర్ టు కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండ్ అగైన్ థియేటర్ వి నీడ్ టు. ఇప్పుడు సో నేను సంధ్యలో మీరు కాకుండా ఇంకో సంధ్య అనే అమ్మాయితో చూడడానికి ఇష్టపడతా.
సంధ్యాలో సంధ్యాతో చూస్తా. ఆ సంధ్య పక్కన నడుములు కూర్చోబెట్టండి సార్. ఓకే. ఇప్పుడు డ్రాస్టిక్ డిసిషన్ తీసుకొని నేనే సంధ్య అని చెప్పి గడ్డాలు షేవ్ చేసుకొని చీర కట్టుకేసుకొని రాదు సంధ్య కాకపోతే లక్కీని కూడా తీసుకురావాలి. మీరు ఆగండి అయ్యా బాబు, ఊరికి నన్ను దోస్తాడు. ఎలా కనిపిస్తుంది మీకు? ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ప్లీజ్. సో ఎనీవేస్ వన్ మోర్ ఫ్యాకల్టీ చాలా డీసెంట్ గా ఫ్యాకల్టీ లాగే బిహేవ్ చేస్తున్నారు. ఎస్ ప్లీజ్ సార్. సార్ వన్ సెకండ్, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.